హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం బెల్లం పరమాణం చేసేటప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగిపోకుండా ఇంకా మనం బెల్లం వేసిన వెంటనే మనకి పరమాణం విరిగిపోతుంది. అలా విరిగిపోకుండా ఉండాలంటే ఈ కొన్ని చిట్కాలని పాటించండి. కొన్ని చిట్కాలు పాటించినట్లయితే మనకి విరిగిపోకుండా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నాను. శుభ్రంగా నీట్గా ఒక 2-3 సార్లు క్లీన్ చేసేసుకోండి. టైం ఉన్న వాళ్ళైతే 1 గంట సేపు నానబెట్టుకోండి, లేదంటే అప్పటికప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బెల్లం పరమాణం తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు వరకు నీళ్లు, 2 కప్పులు పాలు వేసుకోండి. ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వరకు 2 కలిపి తీసుకుంటున్నాను. పాలు ఎక్కువ లేదు అనుకునే వాళ్ళు కావాలంటే హాఫ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మనం పాలు పెట్టుకోవాలి. పాలు పొంగుతున్నప్పుడు ఆల్రెడీ మనం కడిగి ఉంచుకున్న బియ్యాన్ని దీనిలో వేసేసుకోండి. బియ్యం వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. మామూలుగా అయితే మనం పాలు పొంగిపోతాయేమో అని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటూ ఉంటాం, లేదంటే దగ్గర ఉంటూ ఉంటాం. అలా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నట్లయితే పాలు పొంగుతూ ఉంటాయి. ఇలా పొంగినప్పుడు ఇప్పుడు మనం పైన ఉన్న గిన్నె పైన ఈ గరిటని ఇలా పెట్టేసుకోండి. ఇలా గరిట అడ్డు ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నా కూడా మనకి పాలు పొంగుతూ ఉంటాయి. ఇలా పొంగేటప్పుడు మనకి పైన ఉన్న గరిట మనకి అడ్డుగా వస్తుంది. ఇలా అడ్డు రావడం వల్ల పాలు లోపలికి వెళ్ళిపోతాయి. అలా అని మరీ హైలో పెట్టేసుకున్నట్లయితే పాలు మాత్రం పైకే వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గరిట అడ్డుగా పెట్టుకోండి. అప్పుడు మనకి పాలు పొంగిపోకుండా ఉంటాయి. లోపల ఉన్న అన్నం ఉడికే వరకు అలానే వదిలేయండి. లోపల అన్నం ఉడికిన తర్వాత మనం గరిటెని తీసేసుకోవచ్చు. అప్పుడు మనకి అన్నం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నం అంతా ఉడికిపోయింది కదా, ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. చేత్తో పట్టుకొని చూసినట్లయితే మనకి కొంచెం మెత్తగా ఉండాలి. అన్నం ఉడికిపోయినట్లు అనిపించింది కదా. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా, అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ మనకి స్వీట్లో సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ 2 యాలక్కాయలని పౌడర్లా చేసుకొని వేసుకోండి. ఉప్పు, యాలక్కాయ పౌడర్ని రెండింటినీ కూడా మనం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వరకు మనం బియ్యం తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. ఒకవేళ స్వీటు ఎక్కువ తక్కువని బట్టి తీసుకోవచ్చు. నార్మల్గా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బెల్లం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయకపోతే కనుక మనకి విరిగిపోద్ది, కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసినా కూడా మనకి బెల్లం కరిగిపోద్ది, కరగదేమో అనుకోవద్దు. ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకున్నట్లయితే బెల్లం అంతా కరిగిపోయి చక్కగా మనకి పరమాణం రెడీ అయిపోద్ది. నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. దీనిలో జీడిపప్పు, కిస్మిస్ ఈ రెండింటినీ వేయించేసుకోండి. నెయ్యి కావాలనుకుంటే ఎక్కువ, కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యి అనేది మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు, మనం తినే టేస్ట్ని బట్టి. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత పరమాణంలో వేసేసుకోండి. అంతే సింపుల్గా మనం పండగలప్పుడు కానీ పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ సింపుల్గా ఇలాగా చేసి పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.